హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెన్ విత్ అను. ఈ రోజు మా టీటీడీ మెంబర్ మిద్దె తోట మెంబర్ అయిన జయలక్ష్మి ఆంటీ వాళ్ళ ఇంటి వచ్చానన్నమాట. వాళ్ళ గార్డెన్ షూట్ చేయడానికి. అంటే ఆంటీకి ఎంత ఇష్టం అంటే ఆవిడ హెల్త్ ఇష్యూస్ కూడా పక్కన పెట్టి గార్డెనింగ్ చేస్తుంటారు. ఆవిడ చాలా మందికి ఇన్స్పిరేషన్ అన్నమాట. సో ఆవిడ గార్డెన్ ఇవాళ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఓకే, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వెళ్దామా? హాయ్ ఆంటీ. హాయ్ అను. హాయ్, థ్యాంక్ యూ నన్ను మీ గార్డెన్ షూట్ చేయడానికి పిలిచినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఏదో మీరు అడిగారు కదా పాండవబత్తి మొక్క, మీకోసం కటింగ్స్ తీసుకొచ్చాను. మీరు ప్రాపగేట్ చేసి చాలా మందికి ఇవ్వాలి ఇంకా. తప్పకుండా. ఓకే, నాకోసమేనా? నీకోసమేనా? థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అమ్మా. హాయ్, వెల్కమ్ అను. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ సిటీజీ. థ్యాంక్ యూ. నాకోసం తినేమో వాళ్ళకి ఆర్డర్ అనమాట. నీ పేరు? నవ్య. తిను. ఓకేనా? అంకుల్ కూడా ఉన్నట్టున్నారు, రండి. అంకుల్ సార్ ఇంట్రొడ్యూస్ చేసుకోండి. నా పేరు ధర్మరాజమ్మ, మా మిసెస్ జయలక్ష్మి, మా అబ్బాయి పూర్మనాథ్. సార్ రండి సార్. మా కోడలు నవ్య. ఓకే ఫ్రెండ్స్, వెళ్దామా? ఆంటీ గార్డెన్ టెర్రస్ పైన ఉంది, చూడడానికి వెళ్దాం రండి. చిన్న లాను అయినా నాకు మొక్కలంటే సరదా కాబట్టి ఈ కొంచెం ప్లేస్ లోనే కొన్ని మొక్కలు పెట్టుకున్నాను. ఓకే, నాకు మొక్కల్ని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది నా తల్లి. రండి ఆంటీ చూపిస్తారు. అందుకనే ఈ మొక్కలు కూడా క్రోటన్స్ చిన్న చిన్నవి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ క్రోటన్స్ చూడండి ఎలా పెట్టారో. అగ్లోనిమా అండ్ సింగోనియం ఉన్నాయి. కొంచెం వీళ్ళ హౌస్ ఏంటంటే మెయిన్ రోడ్ పైన ఉంది, సో వెనకాల నాయిజులకి ఏమనుకోకండి. ఇక్కడ చూడండి ఎంత బాగా పెట్టుకున్నారు ఆంటీ, ఎంత బాగుందో. కృష్ణయ్యని పెట్టారు చూడండి, ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారు. ఉన్న చిన్న బాల్కనీ అన్నమాట ఇది, ఫ్రంట్ వ్యూ ఇది. ఇలా క్రోటన్స్ అన్ని పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ కూడా ఇటుపక్క కూడా చూడండి చక్కగా హ్యాపీగా ఉయ్యాల్లో నేనైతే కూర్చొని ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ చూడండి వెనకాల కూడా మనకి చాలా అండి, ఎంత హ్యాపీగా ఉంటది. ఇలాగా చక్కగా రోడ్ పాయింట్, మంచి బాల్కనీ, మంచి గ్రీన్ ప్లాంట్స్. నేను కూడా చూడండి హ్యాపీగా స్వింగ్ లో నీకోసం అనుకోకుండా కొత్త చామంతులు వచ్చాయంట. చాలా బాగుంది అన్నాడు. అయితే అను దగ్గర బోల్డ్ మొక్కలు ఉన్నాయి, కానీ మా అనుకి ఎన్ని మొక్కలు ఉన్నాయి ఇష్టమే అని తీసుకొచ్చాను అనమాట. ఎంత బాగుంది. నా దగ్గర లేదంటే ఇది. థ్యాంక్ యూ అని చెప్పాడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అంటే పైకి వెళ్దాం. అమ్మా ఓకేరా. ఓకే ఆంటీ గార్డెన్ ఏమో ఫస్ట్ ఫ్లోర్ లో ఉందా ఆంటీ? సెకండ్ ఫ్లోరా? సెకండ్ ఫ్లోర్ లో ఉంది. చూడండి ఆంటీకి నీ పెయిన్స్ అన్నమాట. అయినా సరే మా మొక్కలు పిచ్చోళ్ళము ఇలాగే ఉంటాం, వదులు. 64 years నాకు, అయినా మొక్కలంటే ఇష్టం. సిటీజీలోకి వచ్చాక ఇంకా అది ఎక్కువ అయిపోయింది, పిచ్చిలా మారిపోయింది. అను ఇన్స్పిరేషన్ తోని, అను తాలూకా ఫాలో అప్ తోని ఇంకా ఇంకా పెంచాలని సరదా పెరిగిపోయింది అనమాట. అక్కడ చూడండి ఆ పెయింటింగ్ కూడా ఎంత అందంగా ఉందో. వాళ్ళ ఇంట్లో పెయింటింగ్ అది చాలా బాగుంది. శ్రీరామ్ పట్టాభిషేకం. అవునమ్మా, చాలా తాంజూర్ పెయింటింగ్ చాలా బాగుంది వాల్ కి. ఓకే, మనము టెర్రస్ పైకి వెళ్దామా? ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట, కానీ ఆంటీ ప్లాంట్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాయి. వెళ్దామా? ఇది చిన్న గార్డెన్ అయినా చాలా ముచ్చటగా పెంచుకుంటున్నాను. నా పేరు జయలక్ష్మి. మేము శ్రీకాకుళం వచ్చి ఇంచుమించు 20 years అయ్యింది. అప్పుడు మొక్కలు కొంచెం పెంచుకునేదాన్ని కానీ ఇన్ని పెంచాలి ఇంత సరదా లేదు. పోను పోను గ్రూప్ లోకి వచ్చాక ఇన్స్పిరేషన్ తో ఈ రోజు ఇన్ని మొక్కలు పెంచగలుగుతున్నాను. అయితే నా ఒక్కరి వల్లే కాదు, నా భర్త కూడా సహాయం చేస్తారు. ఆయన రిటైర్ అయిపోయాక ఆయనకు కూడా ఊసిపోవట్లేదని ఈ మొక్కల్ని చిన్నపిల్లల్లా చూసుకుంటూ మేము పెంచుకుంటాం అనమాట. పైకి వస్తే హ్యాపీ. మాకు లోపల నుంచి కంటే ఇక్కడికి వచ్చేసరికి ఈ హ్యాపీనెస్ ను అనుభవిస్తాం అనమాట. మరి పెద్ద గార్డెన్ కాదు మీది, క్యూట్ గార్డెన్ కానీ చాలా ప్రేమగా పెంచుతున్నారు కాబట్టి అన్ని అందంగా ఉంటాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆంటీ గార్డెన్. చూడండి ఇలాగా స్టార్టింగే వాల్స్ కి
ఎంత బాగా వెల్కమ్ చెప్తున్నాయి మనకి చామంతులు. వింటర్ ఇక్కడే కనిపిస్తుంది కదా, ఎంత బాగుందో. చాలా అందంగా ఉన్నాయి. బాగున్నాయి ఆంటీ. ఇవే కదా మొన్న మీరు పిక్స్ పెట్టిన. అవునమ్మా అవునమ్మా అవునమ్మా. అండ్ ఇక్కడ స్టార్టింగ్ లో ఇక్కడ ఒక క్రోటన్స్ పెట్టారు. స్టేర్స్ కి ఎదురుకుండా ఉందన్నమాట. ఒక స్టాండ్ పైన మట్టి పాట్ లో ఉంది క్రోటన్స్. ఇదేమో 100 రూపీస్ టబ్. ఇది చక్కగా చూడండి బంతులు చాలా ఎక్కువ వచ్చినాయి. చాలా బాగున్నాయి. ఎన్ని దేవుళ్ళకి ఇచ్చామో ఎన్ని పంచి పెట్టానో ఇంకా ఉన్నాయి అన్నమాట. చాలా బాగుంది. సీమ్ బంతి. ఇప్పుడు ఈ సీమ్ బంతి పెద్దగా కనిపించట్లేదు కదా అంటే. అవునమ్మా. ఇది చాలా ఎక్కువ తప్పకుండా ఉంచుతానమ్మా. ఇది ఫ్రూట్ తీగలాగా వస్తుంది కదా, ఫ్యాషన్ ఫ్రూట్. ఫ్యాషన్ ఫ్రూట్, ఫ్యాషన్ ఫ్రూట్. వైట్ డిసెంబర్, ఎర్ర జామి. ఇది జామ, జామి ఎరుపు. ఇది పనగంటి కూర, పనగంటి కూర, బచ్చలి కూర, నల్లేరు. అంటే నల్లేరు యూజ్ చేస్తున్నాం అమ్మా. పచ్చడి చేసుకుంటాను నేను. ముడుకులు నొప్పులు కదా నాకు. తప్పకుండా అవి తీసి 4 కాళ్ళు తీసి పచ్చడి చేసుకుంటాను. 10 రోజులకో 15 రోజులకో. ఎందుకనంటే అది మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కదమ్మా. తప్పకుండా అది మనకి ఎవరికి ఇచ్చినా కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నేను ఇంకా ఒడియాలు పెట్టుకుందామని కొంచెం దాచుకున్నాను అనమాట. బాగా పెరగాలి ఇదైతే. ఇదంతా బాగా వస్తుంది. ఫిల్ అయిపోతే అప్పుడు మీరు ఒడియాలు పెట్టుకోవచ్చు. ఇక్కడేమో ఒక శంఖం పూల మొక్క ఉంది చూడండి. ఇది ఆయిల్ క్యాన్ లో వేశారు. ఈ కలర్ కూడా భలే ఉంది. పింక్, లైట్ పింక్. ఫ్లవర్ ఉందమ్మా, ఒక ఫ్లవర్ ఉంది దానికి. ఇదిగో ఉంది ఆంటీ. అదే చాలా బాగుంది. ఇక్కడ కృష్ణ తులసి ఉంది. ఇది పైన గిన్నె. ఇది చూడండి, గిన్నె మాలతి. ట్యాంక్ పక్కన ఎంత బ్యూటిఫుల్ గా పెరిగింది ఇది. గిన్నె మాలతి పూలు. దీనికి మంచి బీజ్, బటర్ఫ్లైస్ వస్తాయి. అవును, మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటది. 11 o'clock అయ్యేసరికి వస్తాయి. మంచి స్మెల్. ఇదేమో దొండ కూడా వేసాను. ఇంకా స్టార్ట్ అయ్యింది కొంచెము. కొంచెం స్టార్ట్ అయ్యింది. ఇది ఇన్సులిన్ ప్లాంట్. ఇది యూజ్ చేస్తున్నారా? యూజ్ చేస్తున్నాం అమ్మా. మాకు షుగర్ ఉంది కదా నాకు. రోజు పైకి వస్తే తర్వాత తిప్పతీగ కూడా వేసుకున్నాను. తింటాము, ఎవరికైనా ఇస్తూ ఉంటాను అనమాట. ఇగో దొండకాయలు చూసారా ఎన్ని దొండకాయలు కూడా వస్తున్నాయి అమ్మా. బాగానే వస్తున్నాయి. ఇంకా దానికి ఇంకా బాగా పందిరి వేయించాలనుకుంటున్నాను. వేసారు. సో అంటే ఇలా ముదరగా ఉన్న కొమ్మలు ఒక 2-3 పెట్టుకోండి. మనకి 2 మొక్కలు 3 మొక్కలు ఉంటే ఎక్కువ దొండకాయలు వస్తాయి. ఓకేనా? కట్ చేసి ఇదే ప్రాపగేట్ చేయండి తప్పకుండా. అటు ఇక్కడేమో ఒక రైస్ బ్యాగ్. ఇది రైస్ బ్యాగ్ లో ఏమో నల్లేరు పెరుగుతుంది అనమాట. ఇందాక ఆంటీ చెప్పిన నల్లేరు ఇలా రైస్ బ్యాగ్ లో పెరుగుతుంది చూడండి. దీన్ని ఏమో ఈ శంఖం పూల మొక్క కూడా ఈ బ్యాగ్ ని షేర్ చేసుకుంటుంది. ఇలా 2 మొక్కలు ఉన్నాయి దాంట్లో. ఓకేనా? ఇంకా ముందుకు వెళ్దామా? ఇక్కడ కూడా రైస్ బ్యాగులు బాగా యూజ్ చేస్తున్నారా? అవునమ్మా, అవునా. అవి కూడా వదిలేయటం ఎందుకని రైస్ బ్యాగులు కూడా వేస్తాను అనమాట. బాగా వంకాయలు వచ్చాయమ్మా ఇందులోనా చాలా. నువ్వు ఇచ్చినదే అది. ఆ మొక్క చాలా ఎక్కువ కాయలు కాసాయి. గుత్తి బాగా బాగున్నాయి. అంటే మన సీజనల్ మొక్కలకి అలాంటి రైస్ బ్యాగ్స్ చాలు కదా అంటే. అంతే, వంకాయ మొక్కలు అంటే ఇంకా ఈ కొన్నాళ్ళు కాసాక చాలు కదా అనుకుని అందులోనే పెట్టాను నేను. బాగుంది. ఈ వంకాయ మొక్క కూడా చాలా పెద్ద వంకాయ వస్తదమ్మా. అటున్నాయి ఇంకా మొక్కలు. ఇంత కాయలు వస్తాయి అన్నమాట. ఇదేమో చాలా పెద్ద సైజు. వాటర్ క్యాన్ ని రీయూజ్ చేశారు. అండ్ ఇదేమో కాస్మాస్ కదండి. అవునా. ఇది ఆరెంజ్ కలర్ డబుల్ పెటల్ కాస్మాస్. ఇగో ఆంటీ సీడ్స్ కూడా వచ్చేసాయి చక్కగా. అవునమ్మా. ఈ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. బాగుంది కదా ఫ్లవర్స్. అందంగా ఉంటాయని నాకు చాలా ఇష్టం. ఇదేమో వాటర్ క్యాబేజ్. ఇది కూడా చూడండి ఎంత క్యూట్ గా ఒక చిన్న ట్రే లో పెట్టారు. దీనికి ఒక స్టాండ్. చాలా బాగుంది ఆంటీ, చక్కగా పెరిగాయి. ఇది ఎడినియమ్. ఒక ఫ్రెండ్ ఇచ్చారు నాకు కావాలంటే. కలర్ బాగుంది. 3 మొక్కలు ఇచ్చారు, ఒకటి పూసింది. చాలా బాగుంది. చామంతులు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి. ఎల్లో చామంతి, ఎల్లో కాదు ఆరెంజ్ మిక్స్. ఇలా వెళ్దాము. ఇక్కడ వాళ్ళ వాటర్ ట్యాంక్ దగ్గర ఒక బాల్సం మొక్క ఉంది. ఇదేమో బ్రహ్మకమలం కదా. అవునమ్మా, చాలా చాలా పూలు వస్తున్నాయి. అయ్యో, బాగా మొక్కలు వచ్చాయి. ఒకే ఒక్క గ్రూప్ లో ఇచ్చారు నాకు. ఒకే ఒక్క ఆకు ఇచ్చారు. ఒక్క ఆకుతో అనమాట. ఒక్క ఆకుతో ఇంత బాగా ప్రాపగేట్ చేశారు చూడండి. 20 లీటర్స్ బకెట్ లో ఉంది.
ఆల్మోస్ట్ ఇది సెమీ షేడ్ లో ఉన్నట్టు ఆంటీ, ఫుల్ సన్ కొంతే ఉంటది, బాగా ఎక్కువ ఎండ రాదు అక్కడ, Okay. కొంచెం సేపు వస్తది. అంటే మార్నింగ్ సన్ అంతే ఓకే. చూసారా ఫ్రెండ్స్, దీనికి అసలు కౌంట్లెస్ బడ్స్ ఉన్నాయి అన్నమాట. అందరూ ఆశ్చర్యపోతున్నారు అనమాట, ఇంత తొందరగా మీకు ఎలాగా పూలు వచ్చేస్తున్నాయి అని. చాలా బాగుంది. వేసిన వెంటనే వచ్చేసాయి. అంటే మీరు ఏం వేసారా అంటే అందులో సాయిల్? ఇసుక, పశువుల పెంట వేసాను. ఓకే తర్వాత ఏమని కొంచెము మేక గత్తము, కొంచెం చాలా కొంచెము, ఓకే అంతే. ఆ 3 రకాలే, కానీ చాలా బాగా వచ్చింది. బాగుంది బాగుంది. చాలా ఇది కూడా బాగా టిప్, వచ్చింది. ఎందుకంటే నాకు బ్రహ్మకమలం పెరగట్లేదు అనమాట. ఓ. అండ్ ఇక్కడ చామంతులు చూడండి ఎంత బాగున్నాయో. ఇది సిటీజీలో ఇచ్చిన చామంతి నాకు. ఓకే ఏమో వస్తాయో రావు అనుకున్నాను, చాలా పూలు వచ్చాయి. బాగున్నాయి బాగా చాలా పూలు వచ్చాయి. ఈ పసుపు కూడా మన దీంట్లో ఇచ్చినదే, గ్రూప్ లో నాకు ఇచ్చినదే, మొన్నే హార్వెస్ట్ చేశాను అనమాట. ఓ హార్వెస్ట్, ఇది బుజ్జి పసుపు హార్వెస్ట్ కూడా చూడండి. మన టెర్రస్ లో ఏం పెంచుకోలేమా ఆంటీ, అన్ని పెంచేసుకోగలం అంతే. కదా. ఇది చూడండి ఇక్కడ మంచి దాలియా ఉంది. నీ శారీ కలరే అదే match. ఇది చాలా బాగుంది చూడండి చూడండి, కరెక్ట్ కలర్ కదా, చాలా బాగుంది. అండ్ ఇక్కడేమో చిక్కుడు, సన్నజాజి. ఓకే చిక్కుడు అవుతున్నాయి, బానే ఇవి అవుతున్నాయి. ఇక్కడ 2 100 రూపీస్ టబ్స్ పెట్టుకున్నారు. ఇలా ఒక జింక్ పైప్స్ తో ఇలా ఒక వర్టికల్ పందిరి చేశారు చూడండి, బాగుంది. జాజులు కూడా చాలా వస్తాయి ఓకే బాగా. చూడండి సన్నజాజి పందిరి అన్నమాట, జాజి పందిరి. అండ్ ఇక్కడ చిక్కుడు ఈ పందిరిని షేర్ చేసుకుంటున్నాయి అన్నమాట. చాలా బాగుంది అంటే, ఇలా అయితే స్పేస్ కూడా కలిసి వస్తుంది మనకి, నీడ చిన్న డాబా కదమ్మా, అందుకని ఇలాగా సరేలే ఓకేలే అని ఇలా కొంచెం పెట్టుకున్నాను. బాగుంది. ఎక్కువ పెట్టినా మనం చేయగలమా లేదా అన్నది కూడా ఒక ఆలోచన. అవునండి, ఇద్దరము ఏజ్డ్ పీపుల్ కదా, ఉన్నంతలోకి అంతే. ఇక్కడ చూపిస్తాను మీకు ఒకటి. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది మన టాయిలెట్, అదే ఫ్లష్ ట్యాంక్ అన్నమాట. దాంట్లోని ఒక తులసి మొక్క, గోరింట మొక్క, ఇక్కడేమో అపరాజిత, అన్ని 3 కలిపి ఉన్నాయి చూడండి. అంటే ఏది పడేయం మేము, అంతే అంతే బాగా అంతే అంతే. అండ్ ఇక్కడ ఒక మందార ఉంది. మందార ఇదే చాలా పెద్ద పూలమ్మా, రేఖ మందార, డార్క్ రెడ్. ఓకే ఇది వాటర్ క్యాన్ లో వైట్ రోజ్. వాటర్ క్యాన్ ఈజీగా ఉన్నది, వాటర్ క్యాన్ లో వేసేస్తే బానే వస్తున్నాయి కదా అని. ఓకే బాగుంది, కానీ ఆంటీ భలే ఎక్కువ వచ్చాయి. చాలా బాగుంది. ఇప్పుడు ఇంత రాలేదు, ఈసారి చాలా బాగా వచ్చాయి. బాగా వచ్చింది, కేర్ అలా ఉంది. అలాగేండి మీరు వేసిన మేకల గత్తము తెలిసి, అందుకని అంత బాగా వస్తున్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఓడబ్ల్యూడిసి కూడా కలుపుతుంటాను. ఓకే తర్వాత పేడ, తర్వాత శనగపిండి, బెల్లము, అది కూడా తయారు చేస్తాను. జీవామృతం అది కూడా తయారు చేసి పెట్టాను, ఆల్రెడీ ఉంది. ఓకే తర్వాత చూదురు గాని. ఓకే ఓడబ్ల్యూడిసి కూడా ఆల్రెడీ ఉంది, తయారైపోతే కొంచెం ఉంచుకొని మళ్ళా అందులో బెల్లము, వాటర్ వేసి ఉంచుకుంటాను. ఓకే ఓకే బాగుంది. 15 days కలిగిస్తాను. తెలిసిపోతుంది మీ మొక్కలకి ఏమేమి ఇస్తున్నారో, అందుకే ఇంత బాగా పూస్తున్నాయి. ఇగో ఇక్కడ టెకోమా ఉంది, ఆరెంజ్ టెకోమా. అండ్ ఇక్కడ ఒక ఏంటమ్మా, ఇది చింత మొక్క అన్నమాట. ఇక్కడ ఈ పక్కనేమో ఒక సిమెంట్ మడి ఉందండి. సిమెంట్ మడిలో ఇలా మళ్ళీ బంతి, వెనకాల కరివేపాకు, ఇక్కడ ఇంకో కరివేపాకు అండ్ మందార. దీంట్లో చూడండి అసలు ఎన్ని మొక్కలు ఉన్నాయో. అదేమో విరజాజి. ఇన్ని మొక్కలు ఆశ్చర్యపోతారు యాక్చువల్ గా చూస్తే. చిన్న కుండీలో ఇన్ని రకాలు ఎలా పెంచుతున్నారండి అంటారు. లేదు ఏమో మరి, నాకు సరదా మొక్క కనిపించిందే వేస్తాను, దానికి ఏదో కొంచెం పోషకాలు ఇస్తే అంతే. దాన్ని ఎన్ని బంతులు తీసామో చెప్పలేమమ్మా, చాలా బంతి పూలు తీసాం. అండ్ ఇక్కడేమో చూడండి ఒక ప్రిట్టి కలర్ ఆరెంజ్ గులాబీ ఉంది. కానీ ఆంటీ మీ రోజ్ ప్లాంట్స్ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి, బాగున్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చామంతులు, ఇది ఇంకో కలర్ పింక్, కిందన ఎల్లో ఉంది. అండ్ ప్రతి చామంతికి ఇలా స్టేకింగ్ ఉంది చూడండి, బ్యాంబూ స్టిక్స్ తో స్టేక్ చేశారు, కట్టారు దగ్గరగా. అండ్ ఇక్కడ ఇంకో చామంతి, ఇలా ప్రతి దాంట్లో 2 మొక్కలు అయితే పెట్టుకున్నారు ఆంటీ. స్పేస్ నాకు ఎప్పుడు కూడా అలా అలవాటమ్మా, ఒక దాంట్లో 2వ మొక్క వేస్తాను. ఒకవేళ
దానికి దీనికి షేర్ అయ్యి వాటర్ ఎక్కువైనా కూడా ఓకే ఒకటికొకటి సపోర్ట్ గా సపోర్ట్ ఉంటది కదా చేసుకుంటాయి. అది అని మాత్రం thought correct అన్నమాట. ఆంటీ. కంపానియన్ ప్లాంటింగ్ లాగా ప్రతి దాంట్లో రెండు ఉన్నాయి. అలాగే అండ్ వేస్తాను. ఇక్కడేమో రెడ్ డిసెంబర్, అవునమ్మా. రెడ్ డిసెంబర్ మొక్క ఇది. ఇక్కడ ఈ లోపల చూడండి, ఇక్కడ ఇంకో చామంతి ఉంది. అండ్ చామంతి ఇది డిసెంబర్ అనుకుంటా కదా అంటే డిసెంబర్ అమ్మా, Pink బ్యాక్ December. డిసెంబర్ ఉన్నది. డిసెంబర్. ఇది రెడ్ ముద్ద మందార, Okay. చాలా పెద్ద పూలు పూస్తాయి. చాలా ఈ మాత్రం సైజు పువ్వు పూస్తుంది. పంచముఖి మందార Ah, అంటారా? yes, yes, అదేనమ్మా, ఓకే, అదే, ఓకే. అదే. ఇదేమో చుక్కమల్లి. చుక్కమల్లి. ఇది మళ్ళీ మల్లె. మళ్ళీ ఏ వెరైటీ అంటారా? మళ్ళీ ఇది పొడుగు మల్లి అమ్మా, ఓకే. చాలా ఎక్కువ పూస్తాయి పువ్వులు. 200-300 పువ్వులు పూస్తాయి. అండ్ ఇక్కడ చూడండి, దీని గురించి చెప్పండి. అవి మరి పిచ్చుకలు అవి వస్తాయి కదా, పెద్ద పెద్ద వృక్షాలంటే లేవు. ఈ దానిమ్మ చెట్టుకే ఇలా కట్టుకున్నాను. ఆ వచ్చి తింటూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తది నాకు. మార్నింగ్ అయితే చూసుకుంటాను అనమాట ఇలా వచ్చి ఒకసారి. ఓకే, కూడా పెట్టారు. పెట్టాను. లోపల గూడు కూడా కట్టుకుందమ్మా. నెక్స్ట్ ఉన్నది చూడండి, వస్తది. వస్తాయనమ్మా, పిచ్చుకలు వస్తాయి, ఉంటాయి, వెళ్తుంటాయి అనమాట. ఇదేదో చెట్టులా ఫీల్ అవుతుంది అది. అవును, అవి పెద్ద చెట్టులాగే ఫీల్ అవుతాయి. ఈ టైం అప్పుడు వచ్చేసరికి కిచకిచాలు ఆడుతుంటాయి. ఓకే, బాగుందంటే. ఇక్కడ ఈ పక్కనేమో ఇక్కడ ఇంకో మందారం ఉంది. ఇదేం కలర్? రేఖ మందారమ్మా. ఇది రేఖ మందార. ఓకే, చూసారా ఆంటీ ప్లాంట్స్? ఆంటీ ఇది ఎన్ని సంవత్సరాలు అయి ఉంటది అంటారు? ఇంచుమించు 2 years పైన అయి ఉంటదమ్మా. కానీ మరి పెద్దది కాలే, చిన్న చాలా ఎక్కువ పూలు పూస్తది. కానీ కట్ చేసేస్తూ ఉంటారా? చేస్తాను, కట్ చేస్తాను. 15-20 పూలు కూడా పూస్తది అనమాట. ఇది ఇగో ఇక్కడ అక్కడ చూసిన సేమ్ బంతి ఇక్కడ కూడా ఉంది. బంతి మొక్కలు కూడా చాలా, అసలు చూడండి ఎంత హెల్దీగా, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఆంటీ ఇది స్టార్ బెండ గ్రూప్ లో ఇచ్చిందే. బాగున్నాయి ఆంటీ. సీడ్స్ వదిలేసారా ఏంటి? అవునమ్మా, అవునమ్మా, అవును. ఇది డిసెంబర్. చాలా పూలు పూసాయి డిసెంబర్ అయితే, చాలా. పింక్ డిసెంబర్. ఇగో ఇక్కడ ఉంది సేమ్, ఇదే కదా ఆంటీ? అవునమ్మా, అవునమ్మా, అదే. ఓకే, ఈ పింక్ డిసెంబర్. ఇక్కడ ఇంకొక బుజ్జి దొండపాది ఉంది. గొడుగుండాలి ఇక్కడ. కాయలు కాస్తదమ్మా, చిన్న పాదు గొడుగుండేది, వాలిపోయింది. పందిరి వేయిస్తాను దానికి. ఇగో దొండ బాగా వస్తున్నాయమ్మా కాయలు అయితే, చాలా బాగున్నాయి. పిందులు ఉన్నాయి, చాలా చాలా. అయితే మీకు ఇక్కడ ఒక మొక్క, అక్కడ ఒక మొక్క ఉంది. ఇదే సరిపోతాయి. ఓకే. ఇందులోనే ఉసిరి చెట్టు కూడా ఉందమ్మా. ఓ, లోపల ఉసిరి చెట్టు ఉంది. ఉసిరి చెట్టు. ఇది ఏమంటారు? పెద్ద ఉసిరి. ఉసిరి. పెద్ద ఉసిరే, పెద్ద ఉసిరే. ఇంకా కాపు రాలేదు, 2 సంవత్సరాలు అయింది వేసి. ఓకే, అంతే. ఇది కనకాంబరం, వెనకాలేమో విరజాజి. ఓకే, ఓకే, బాగుంది. కనకాంబరం పూలు సమ్మర్ వస్తే కనకాంబరాలే బాగా. ఇది ముల్లం చెట్టు కూడా రీసెంట్ గా వేసాను. ఇది 200 రూపీస్. బుట్టు ఉంటుంది కదా, అది మాట. దాంట్లో ఇలా ముల్లగ మొక్క పెట్టారు. 1 year అయింది, 1 year అయింది వేసి. కానీ చాలా బాగుందండి. వస్తున్నది, మొగ్గు వస్తున్నది. అదే నేను ఎస్పెషల్లీ నాకు ఆకు ఉంటే చాలు కదా అనే వేసుకున్నాను నేను. ఓకే, ఓకే. ఆకు కావాలి కదా, మంచిది కదా, యూజ్ చేస్తానమ్మా, యూజ్ చేస్తాను. ఇదేమో మళ్ళీ ఇక్కడ డిసెంబర్ ఉంది, వెనకాల మళ్ళీ సీంబంత్ ఉంది. ఇక్కడ మనం మిస్ అయిపోయాము. ఇక్కడ ఈ సిమెంట్ మడి పక్కన కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి. ఇక్కడ కనకాంబరాలు. ఇది వామాకు ఎలా? వామాకు వాటర్ లో వేసి వేడి నీళ్ళు వేసుకొని మరిగించుకొని తాగుతాము, టీ తాగుతారు, బజ్జీలు వేసుకుంటాము. ఓకే. ఇదేమో చామంతి. ఇది లెవెండర్ అమ్మా, లెవెండర్ అంటారు కదా, మంచి స్మెల్ కదా. అవునమ్మా, చాలా బాగుంది. లక్ష్మీదేవికి పెడితే మంచిదంట కదా, అందుకని ఉంచుకున్నాను. ఇది కనకాంబరం. అండ్ అటు కూడా అలా చామంతులు ఉన్నాయన్నమాట. ఇది ఈ వరుస ఇలా సిమెంట్ మడికి ఆనుకుని వరుసగా పెట్టుకున్నారనమాట. కానీ చూసారా, ఏది కింద పెట్టలేదు పాట్. ఇది సిమెంట్ గట్టు, చిన్న చిన్న దిమ్మలు, సిమెంట్ దిమ్మల మీద ఇలా పాట్స్ పెట్టుకున్నారు చూడండి అలాగా. అండ్ ఇటు పక్క ఆంటీ, ఇటు పక్క ఇది ఇక్కడ మళ్ళీ ఇగో సిమెంట్, సారీ రైస్ బ్యాగ్ లోనేమో ఇలా బంతి. ఎన్ని పూలు వచ్చాయి అంటే నా అంత హైట్ ఉంది. ఇది 100 పూలు వచ్చాయమ్మా చూడండి, చాలా 5.5 feet. నాకే ఆశ్చర్యం అనమాట, ఆ పూలు దిక్కు చూస్తే అన్ని పూలు వచ్చాయి అనమాట. చాలా బాగుంది. ఇది ఇక్కడ గ్రో బ్యాగ్, వంగ మొక్కలు స్టార్ట్ అయ్యాయి ఇక్కడ నుంచి. గ్రో బ్యాగ్ అండ్ స్టాండ్స్ ఇలా పెట్టుకున్నారు చూడండి. వంగ మంచి పూతతో ఉంది. ఇది మిరప,
మిరప వేసాను. మిరపలోని మన ఈ మొక్కమ్మ ఇది మొన్న గ్రూప్ లో కొన్నాను కదా, కదంబం. కదంబము. ఓకే, ఓకే. ఓకే, అంటే బతికిందిలేండి. జస్ట్ పర్వాలేదు, సేవ్ అయిందైనా అనుకుంటున్నాను. ఇదిగో చూడాలి మిర్చి మరి. చూడండి ఎంత లాంగ్ మిర్చి. ఇది మిరప మొక్క అన్నమాట. అవునమ్మా, బాగా పిందులన్నీ వచ్చాయి, కిందకున్నాయి కాయలు. వంగమ్మ. ఓ వంగ ఎంత బాగుందో. వంగ వంగ చూడండి ఎంత బుజ్జిగా ఉంది, చాలా బాగుంది. దానికి కూడా ఉంది కాయ, పెద్ద కాయ ఉంది. ఇగో ఇదిగో. ఓ ఇదిగో ఈ వంగ చూడండి ఎంత సైజ్, చాలా పెద్దవి అవుతాయి అమ్మ, చాలా పెద్దవమ్మా. చాలా బాగుంది. నీకు ఇస్తాను, మొక్కలు విత్తనాలు పెట్టాను మళ్ళా. ఓకే ఇస్తాను. బాగా వంగ మొక్కలు అవుతున్నాయి. వంగ చాలా పంచానమ్మా. ఓకే అవునా, చాలా పంచాను. ఇక్కడ ఇది నిమ్మ ఆంటీ. నిమ్మమ్మ. ఇది అంటే అది పడి లేచింది అంతే. పోనీ వండిలే చూద్దాం అనేసి ఉంచాను. టైం పడుతుంది కొంచెం, కానీ మీరు ఈ ఆకులు వాడుకోవచ్చు టీ లాగా. అవునా, నిమ్మ ఆకులు కూడా మజ్జిగలో, మనం దబ్బాకులు అవి వేసుకుంటాం కదా, అలాగే ఈ ఆకులు కూడా కరివేపాకుతో పాటు మంచి టిప్ చెప్పా. వేసుకుంటే చాలా మంచిది. అంటే మన కాయలు వచ్చే లోపు ఇది యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. గ్రూప్ లో వచ్చాకే ఈ శంఖం పూలు కూడా టీ చేసుకోవచ్చు అని తెలిసిందమ్మా. ఓకే ఆంటీ, నర్వస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ టీ తాగితే చాలా మంచిది ఆంటీ. ఇప్పుడు చాలా మందికి ఆల్జైమర్స్ వస్తుంది, అంటే మతిమరుపు వస్తుంది కదా, పెద్దయ్యాక అది రాకుండా ఉండాలంటే ఈ టీ రోజు తాగాలన్నమాట. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. అంటే దేవుడికి పూజకని నేను పెట్టుకున్నాను, కానీ గ్రూప్ లో వచ్చాక నాకు అన్ని చెప్తూ ఉంటే తెలిసి, మీరు దేవుడికి పూజ చేసి కూడా తెచ్చుకొని మనం డ్రై చేసుకుని వాడుకోవచ్చు, నీడలో డ్రై చేసుకుని వాడుకోవచ్చు అన్నమాట. సూపర్ సూపర్. ఓకే, ఇదేమో టెకోమా. టెకోమా ఇది పైన ఇలా టెకోమా చూడండి ఎంత బ్యూటిఫుల్ బ్లూమ్స్ ఉన్నాయి. అండ్ ఇదేమో సబ్జా ఆంటీ. ఆంటీ సబ్జా కూడా ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటే పువ్వులు. అది కూడా ఈ వెన్నులు మనం జస్ట్ పడేస్తాం. అవును, కానీ ఇవి కూడా మనం టీ తాగొచ్చు అంట. ఇది కూడా చాలా మంచిది. ఆకులు మామూలుగా మన సలాడ్స్ లో వాడచ్చు, అండ్ ఇవేమో మనం టీ తాగొచ్చు. సో ఏది మనకి యూజ్ లేని మొక్కలు లేవు, మనకి తెలుసుకోవాలి. పక్కన చిన్న డ్రాగన్ కూడా వేసుకో. ఇది డ్రాగన్ ఫ్రూట్, వైట్ అమ్మ డ్రాగన్. అది ఇది కార్నర్ లో పెట్టారనమాట, ముళ్ళు ఉంటాయి కాబట్టి ఇలా గోడకి కార్నర్ లో పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి దిష్టి తగలకుండా ఆంటీ గార్డెన్ కి అలోవెరా పెట్టారు. ఆయిల్ క్యాన్ లో అలోవెరా పెరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకా ఇటు కూడా ఉన్నాయి, ఈ సైడ్ ఇటు కూడా ఉన్నాయి. ఇది చామంతి, అండ్ ఇది వైల్డ్ పెటూనియా అంటారు కదా, ఇది వైలెట్ కలర్ అన్నమాట. ఇక్కడ ఇంకో క్రాటన్స్ కట్టింగ్స్ పెట్టారు. కటింగ్స్ పెట్టానమ్మా, ఫ్రెండ్స్ అడుగుతున్నారు కదా, పెడదాం అని పెట్టాను, బాగా వచ్చింది. ఓకే, ఇక్కడ బచ్చలి ఉంది. అవును, ఇది టబ్ 200 రూపీస్, 100 రూపీస్ టబ్ అమ్మా. అండ్ ఇదేది ఏంటంటే ఇదే క్యాన్ పైన కట్ చేసి మూతమ్మా. ఇదిగో చేమ వేసాను. మీరు సూపర్ గా చామదుంపలు కర్రీ అలాగనే చేసి వేసాను అనమాట. ఓకే ఓకే. అండ్ ఇక్కడ ఇది డెజర్ట్ రోజ్ అంటారు కదా, ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. అవునమ్మా, అది. అండ్ ఇక్కడ ఇంకో డిసెంబర్ ఉంది, ఈ డిసెంబర్ ఏమో వైలెట్. ఇక్కడ పత్తి మందార నాకు ఇష్టమైనదమ్మా. నాకు ఎంతో ఇష్టం. నిన్న ఈవినింగ్ వరకు ఉండిపోయింది, పింక్ కలర్ వచ్చేసింది. ఓకే అవునా, మా వారికి కూడా చాలా ఇష్టం. ఆ పువ్వుని చూస్తే చాలా సరదా పడిపోతారు. కానీ బాగుంటుంది కదా అంటే, చాలా 3 కలర్ బాగా మారుతుందో. ఇక్కడ బచ్చలి రెడ్ ప్లస్ ఇది 2 రకాలు. బచ్చలి కూడా మంచి సైజ్ వస్తున్నాయి ఆకులు. ఇక్కడ ఈ మూతల్ని ఇలా యూటిలైజ్ చేసుకున్నారు, చక్కగా కాస్మోస్ వేసుకున్నారు. అండ్ అంటే మీరు 3 ముక్కలు చేస్తారా? అంటే కొన్ని పెద్ద ముక్కలు కట్ చేశాను, కొన్ని బాగా చిన్నవి కట్ చేశాను. ఓకే, ఇది పెద్ద ముక్క, ఇది కొంచెం ఇంతే ఉంది. చూడండి, చూడు బంతి అన్ని పూలు వచ్చాయి దాంట్లో. అదే చాలా బాగుందంటే, ఎంత హైట్ వచ్చిందో చూడండి బంతి. ఇంత స్పేస్ చాలు, అంటే మనం పైనుంచి ఇచ్చే న్యూట్రియంట్స్ వల్ల ఇంత హెల్దీగా పెరుగుతున్నాయి అన్నమాట ప్లాంట్స్. ఇది కృష్ణ తులసి, ఇది కూడా సబ్జా. అంటే సబ్జా మాత్రం వాడండి. చేస్తానమ్మా, నువ్వు ఇప్పుడు చెప్పావు, తెలియదు ఇంతవరకు నాకు. వాడండి అంటే చాలా మంది. ఇలా ఉన్న పూలు ఇలా చూడండి, పూలు వస్తున్నాయి చూసారా? అవునవును, ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇలా ఈ స్టెమ్ అంతా ఇలా తెంపేసుకుని వాడచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ గుండు మిర్చి ఉన్నాయి. ఇది కూడా గ్రూప్ లో ఇచ్చింది, ఇది నాకు చాలా ఇష్టం. ఈ మిరప బాగుంది. ఈ మధ్యన ఇన్ని మిరపకాయలు అయ్యాయి పళ్ళు. మేము ఆ కారం చేసేసి వడియాల్లో వేసుకున్నాం. ఓ నైస్. కారం ఎలా ఉందంటే చాలా ఎక్కువ కారం
అమ్మా. ఎక్కువ ఉంది. మిరపకాయల కారం కంటే తక్కువ కానీ కారం మట్టుకు ఎక్కువ. బాగుంది. ఓకే, అంటే మనం ఎక్కువ మిరపకాయలు వాడుకుంటే హ్యాపీగా ఇది ఇవి వాడుకుంటే వేసుకోవచ్చు అలాగనే. ఓకే, ఇది ఇక్కడ క్రాటన్స్ పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా మూతలే. ఇక్కడ ఒక ఇది మూత. మూతే. అయ్యి దీంట్లో వంకాయ కూడా పెరిగేస్తాం. ఇది అటుందా? మూతే. ఇది మూతేనమ్మా, మూతే. ఓకే, మూతలే. వంగ మొక్క పువ్వులు కూడా వచ్చాయి. ఇది పసుపు అమ్మా. ఓ, పసుపు అయిపోయినట్టుందా? పసుపు తీసాను ఆల్రెడీ. ఇంకొకటి ఉన్నది, దీన్ని తీయలేదు, చూడలేదు, తీస్తాను. ఇది కూడా యాడ్ చేసేస్తాను. వెనకాల లెమన్ గ్రాస్. లెమన్ గ్రాస్ ఉంది బ్యాక్ కి. ఓకే, ఇవన్నీ మాత్రం మూతలు. ఇదేంటంటే స్టాండ్? ఆ స్టాండ్ మామూలుగా మా షాప్ ఆయన ఖాళీ చేస్తుండగా వదిలేసాడు ఆయన. నాకు యూజ్ అవుతుందని తెచ్చుకొని పెట్టుకున్నాను అన్నమాట. మనకి ఏది చూసినా ఐడియాలు వచ్చేస్తాయి అంతే, మొక్కల కోసం ఇదంతాను. ఓకే, అండ్ ఇక్కడ లిల్లీ పెట్టారు. వాటర్ క్యాన్స్ చూడండి. ఇక్కడ ఇంకోటి చూపించాలి మీకు. అక్కడ చూడండి గిన్నె ఎంత ముద్దుగా ఉందో, చాలా బాగుంది. మనం అటు నుంచి వద్దాం, ఇటు పక్క తీయడానికి. ఓకేనా? ఇక్కడ ఏంటి పెట్టారు? అది వంకాయ మొక్కలమ్మా, కొత్తగా పెట్టాను. ఇది పొడుగు వస్తుందంట వంకాయ, తెలిపే. నేను పెట్టింది పెద్దది, లావుగా ఉంటది అది ఆ వంకాయ. ఓకే, ఇక్కడ చామంతి ఉన్నాయి. ఇక్కడ అంటే ఆ స్టాండ్ పెట్టుకున్నారు. ఇటు పక్క నార్మల్ స్టాండ్స్ పెట్టుకున్నారు. ఇలా స్టాండ్స్ పైన ఇక్కడ అంతా 100 రూపీస్ టబ్స్ పెట్టుకున్నారన్నమాట. ఇది పుదీనా కూడా చూడండి, చాలా బాగుంది ఆంటీ. పుదీనా కూడా, పుదీనా బాగా వస్తుందమ్మా, చాలా బాగుంది. చాలా రోజు వేడి నీటిలో వేసుకుంటాం. పాలకూర ఇదేమో కాగడా కదా? అవునమ్మా. ఇది చూసావా, మన గ్రూప్ లో ఇచ్చింది నాకు. భలే బుజ్జిగా పూసింది, బాగుందండి. ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది. రోజు చూసుకుంటాను ఒకసారి వచ్చి. ఓకే, ఇక్కడ ఒక వంకాయ ఉందన్నమాట. ఇటు ఉన్నాయి వంకాయలు. చాలా బాగా వస్తాయమ్మా కాయలు మట్టికి, చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే, ఇదన్నీ వాటర్ క్యాన్స్ అన్నమాట. బ్యాక్ 100 రూపీస్ టబ్స్, ముందుకేమో వాటర్ క్యాన్స్. ఈవెన్ గా పెట్టుకున్నారు చూడండి. అక్కడేమో 50 రూపీస్ టబ్స్. అది పాలకూర. ఓకే, పాలకూర కూడా చాలా ఎక్కువ వస్తది మాకు. పాలకూర అండ్ మరం కూడా ఆంటీ. భలే వచ్చింది, దిష్టి తగలకూడదు. ఎంత బాగుందో అసలు. మరం చాలా బాగా వచ్చింది. ఓకే, ఆ బ్యాక్ ఇందాక మిస్ అయినవి ఏంటంటే, ఇదిగో ఉండండి, గిన్నె చూపిస్తాను మీకు. పడిసాను అంటే ఇది పడిపోయినట్టుంది. పర్వాలేదు, ఇదిగో జాగ్రత్త, ముళ్ళు ఉన్నాయి. పర్వాలేదు అంటే దీనికి ఏం చేశారు? ఏమీ లేదమ్మా, కన్నము ఏమీ లేదు. కన్నము ఏదో చిన్నది ఉన్నది, కారుతుందని. ఇంకా సరే, దాన్ని ఎందుకు యూజ్ చేయకూడదని అలా పెట్టాను. చూడండి, బాగుంది కదా, క్యూట్ గా. చాలా బాగుంది. దేన్ని వదలం కదా మనం. అదే కదా, అంతే. అదా టీ తాగుతుంటారు. వేడి నీటిలో కెటిల్లో వేసేస్తాం. వేడి నీళ్ళు మరుగుతున్న కెటిల్ ఉంటది కదా, అందులో రోజు ఆకులు వేసుకుంటాం. అంటే రోజంతా తాగి అలాగా అలాగా. ఒక్కొక్కసారి పుదీనా వేస్తాను, ఒక్కొక్కసారి ఇది వేస్తాను. ఓకే, బాగుందండి. ఇదేమో నాటు గులాబీ. నాటు గులాబీ ఏనమ్మా. ఓకే, బాగా వస్తాయి పువ్వులు. నాటు గులాబీ బాగా వస్తాయి. అండ్ ఇక్కడ ఒక చిన్న సెటప్ ఉంది చూడండి. ఇది ఒక టేబుల్ లాగా ఉందన్నమాట, రౌండ్ సిమెంట్ పలక. అవును, దాని మీద కూడా రౌండ్ గా ఇలా ప్లాంట్స్ పెట్టుకున్నారు చూడండి అన్ని. అంటే ఇది కూడా మూత? అదే మూతేనమ్మా. ఇది మూతలో పెట్టారు. దాని కూడా చాలా నచ్చింది ఆంటీ నాకు, చాలా బాగుంది, హెల్దీగా. ఇదేమో ఏమంటారు, ములక్కాళ్ళ మొక్క అంటారు. అది నాకు కూడా పేరు తెలియదు. ఇది రణపాలు వాడతారని నాకు తెలియదమ్మా. నువ్వు పచ్చడి చేస్తారా ఆంటీ? నార్మల్ రసంలో కూడా రోజు వేసేసుకోవచ్చు. ఒక ఆకు కూడా రోజు తినొచ్చు. ఒక ఆకు మొన్న తిన్నాము, తినొచ్చు. ఫుల్గా తెలియదు నాకు ఎలా ఉంటదో. టేస్ట్ చేసాం, బాగుంటుంది. ఇదన్నమాట ఆంటీ, చాలా ఉంది రణపాల. మీరు మాత్రం వదిలేకండి. లేదు, చాలా బాగుంది. అడుగుతుంటే ఇస్తున్నాను, కానీ తింటారని తెలియదు నాకు. తింటారు అంటే రోజు వాడుకోవచ్చు, ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటది అనమాట. అందుకనే ఓకేనా. ఇది మాట రౌండ్ గా టేబుల్ సెటప్ ఇది. అండ్ ఇక్కడ లిల్లీస్ చూడండి ఎంత బాగున్నాయో. బాగున్నాయి ఆంటీ. మేడ మీదకి రాగానే ముందు ఇవే వస్తాయి. అవును, చాలా వాసన వస్తాయమ్మా. పైనకి వస్తే చాలు మంచి వాసన వచ్చేస్తుంది. మామిడి మొక్క ఏంటంటే అది పడి లేచింది, దాన్ని ఎందుకు వదిలేయాలి?
మామిడి మొక్క అంటే నాకు ఇష్టం యాక్చువల్ గా. ఆహా. కొన్ని ఫ్యాక్టరీ ఉంది మాకు, అక్కడికైనా పంపుదాంలే అని చెప్పి పెరగని అని చెప్పి పెంచుతున్నాను అనమాట. ఓకే, ఓకే. పడి లేచింది. కానీ ఆ ఆకులు కూడా తింటారంట. నేను అవునా? చెప్తే ఇప్పుడు అన్ని మొక్కలు తినేయండి అంటారు. అలాగా లేదు, అవి ఓకే, కూడా ఓకే. షుగర్ వాళ్ళకి చాలా మంచిదంట అండి. అవునా? నోటి పోతున్నా ఓహోహో. ఏమైనా ఉంటే లేత ఆకు నమిలేస్తే పోతు తగ్గుతుంది అంటారు. అందుకే కోకిలు బాగా తిని బాగా అదే కూర్చుంది అంటారు కదా, కదా. అందుకే ఆంటీ. అవును, కరెక్ట్. బా, ఇక్కడ చూసారా గులాబీ బర్డ్స్. ఆ పాట గొంతు బాగా అవుతుందంట అండి. గులాబీలు. ఇప్పుడు పాడేస్తారు చూసుకోండి. ఇక్కడ చూడండి గులాబీ. ఇదేం ఎన్ని buds కలర్ వచ్చాయి? అంటారా? ఇది లైట్ పింక్ Cream. ప్లస్ వైట్ లాగా అనిపిస్తుంది. ఓకే, చాలా బాగుంది. డబుల్ కలర్. డబుల్ కలర్. ఓకే, డబుల్ చూసారా కలర్ ఎంత బాగుందో. రీసెంట్ గా కొనుక్కున్నాను కానీ బానే వచ్చాయి బడ్స్, బాగుంది, బాగుంది. పర్వాలేదు. అండ్ ఇక్కడ మళ్ళీ పుదీనా ఉంది. పుదీనా అమ్మ. వీళ్ళు పుదీనా ఎక్కువ వాడతారు కాబట్టి అవును, అన్నిట్లో చాలా దగ్గర పుదీనా పుదీనా వేసుకున్నాను, వేసుకున్నారు. ఇష్టము. ఇది నందివర్ధనం. ఇది ఫ్లవర్స్ దల్సరిగా వస్తాయి కదా. అది. అవునమ్మా, అవును. ఓకే. దేవుడు పెడితే ఎంత చక్కగా ఉంటది. ఆంటీ, ఈ మొక్క ఎందుకు పెంచుతున్నారు? అది పడి లేచింది, అవి కూడా తినొచ్చని ఏదో గ్రూప్ లో నేను తినచ్చు చూసాను. కాదు, తినాలి. ఏంటంటే ఇవి పడిపోతాయి ఆంటీ. అది ఆల్రెడీ నాకు తెలియదు యాక్చువల్ గా. చూడండి. ఓ. ఇగో ఇలా ఒలిస్తే లోపల ఒక ఫ్రూట్ ఉంటుంది. అది తినొచ్చు. పుల్లగా పుల్ల పుల్లగా ఉంటదట కదా. టమాటిల్లా అంటారు. ఎంత టేస్టీగా నేను గ్రూప్ లో చూసే అవునా అనుకొని వచ్చింది కదా, ఎంత తీసేయడము. పడిన ఆంటీ. అందులో పండు ఉంటదా? తిని చూడండి, చెప్పండి ఎలా ఉందో. చాలా బాగుందమ్మా, సూపర్ అయిపోతున్నారు. తినండి, సూపర్ గా ఉంది. అంటే ఇలా చాలా green గా taste ఉంటే ఉంది. కొంచెం పుల్లగా ఉంటాయి అనమాట. ఇందాక ఆంటీకి కొంచెం పండింది, అది ఎర్రగా ఉంది కదా. ఓ, అయితే రోజు వచ్చి డాబా మీదకి వచ్చి ఎత్తుక్కొని తినొచ్చు. అదే మరి కొనుక్కోకర్లే అంత. అంటే మెడిసినల్ వాల్యూస్ ఉన్నవి మనకు తెలియదు కదమ్మా కొన్ని. ఆంటీ, అన్ని తెలియకుండా మాత్రం తినకూడదు ఆంటీ. మనకి గ్రూప్ లో పెడితే మట్టుకు చూస్తాను, చూసిన వెంటనే మట్టుకు ఫోన్ చూద్దాం ట్రై చేస్తాను. పడిపోతాయి. ఇగో ఇలా చూసుకోండి, ఇలా పడతాయి కింద. డ్రై అయితే పడిపోయిన తర్వాత మీరు తీసుకున్నారు ఆ పళ్ళు తినొచ్చు. అంకుల్ కి ఇద్దామా? ఇవ్వు. ఇగో తిని చూడండి. తినండి. ఇలా వచ్చింది కదా, ఇది బాగుంటది. ఇది బాగుంది, ఇది బాగుంటది. చూడండి, పుల్లగా ఉంటది. లేదు, పచ్చగా ఉన్నది, అది పండింది. అది తినండి, పుల్ల పుల్లగా తీతి. అంకుల్ రియాక్షన్ చూ. రేపటి నుంచి మేడ మీదకి వచ్చేటప్పుడు ఆకులు ఎలా తింటున్నారో షుగర్ కి ఆటికి అవి కూడా తినండి. ఇక్కడ కూడా డ్రాగన్ ఉందమ్మా, ఇది రెడ్. ఓకే, వైట్ కదా. వైట్ అమ్మా. కాకినాడలో ఒక ఫ్రెండ్ తెచ్చి ఇచ్చారు, రాధగారు ఇచ్చారు అనమాట. తన మంచి ఫ్రెండ్ ఇచ్చారు. ఇంకా దాన్ని ఇంకెలాగైనా పెంచొచ్చా, ఇంకింతేనా పర్లేదా? బాగుంది కానీ ఎక్కడైనా ఒక సపోర్ట్ ఇవ్వాలా అంటే దానికి. సో మీరు బెటర్ అలా స్టాండ్ దగ్గర ఎక్కడైనా పెట్టేసుకోండి, దానికి ఎక్కుతుంది. ఇగో ఇక్కడ ఒక పోల్ ఉంది కాబట్టి అలా చెయ్యాలి. సపోర్ట్ మాత్రం ఇవ్వాలి. కానీ లేతగా ఉన్నప్పుడే దాన్ని ట్రైన్ చేసుకుంటే కరెక్ట్ గా వెళ్తుంది పైకి. ఇక్కడ ఒక దానిమ్మ మొక్క ఉంది, ఇది కాసింది ఏంటంటే. ఇంకా లేదమ్మా, స్టార్ట్ అవ్వలేదు, కొద్ది రోజులు అయింది వేసి. అంటే పడి లేచింది కదా, పడేయడం ఎందుకని వేసాను. అది హైబ్రిడా కాదన్నా తెలీదు. కొన్ని రోజులు చూసాక ఫ్యాక్టరీ ఉంది, అక్కడ పంపేయొచ్చు. ప్రూన్ చేస్తూ ఉండండి, ఫ్లవర్స్ అందుకనే. సో ఇటుపక్క ఇలా పెట్టుకున్నారు అనమాట. ఇక్కడ చూసారు కదా, ఈ రౌండ్ పక్కన ఇలా కొన్ని ప్లాంట్స్ పెట్టుకున్నారు. ఇంకా ఇక్కడ ఇంకొక చిన్న సెటప్ ఉంది చూడండి. ఇక్కడ కూడా పెట్టుకున్నారు. ఆంటీ మీ క్రియేటివిటీ బాగుంది. ఇక్కడ చూడండి, చూసారా, ఇలా ఒక మ్యాట్ వేసి, గ్రీన్ మ్యాట్, దాని వెనకాలేమో ఇక్కడ ఒక 50 రూపీస్ టబ్ లో వాటర్ క్యాబేజ్. అండ్ ఇవి అమెరాలిస్ కదా. అవునమ్మా, అమెరాలిస్. చాలా పూలు వస్తున్నాయి దానికి కూడా. ఆరెంజ్ ఆరెంజ్ అమ్మా. ఓకే, ఇదేమో స్నేక్ ప్లాంట్స్ పెట్టారు. ఇక్కడ వెనక చూసారా, ఈ చిక్కుడు అయితే అమ్మా నీకు చెప్తే అబద్ధం, ఇలా ఉందా, తీసినప్పుడల్లా కేజీ కాయలు వస్తున్నాయి అనమాట. ఏ టైప్ అంటారు ఇది? అది నాకు అర్థం కాలేదు, గ్రూప్ లో ఇచ్చింది. చిన్నది ఉందా కాయ? బోల్డ్ కాయలు ఉన్నాయి, కావలసిన అన్ని ఇస్తాను. కాయ జస్ట్ చూపిద్దామని. అదేం వెరైటీ చెప్తారు కదా ఎవరైనా. కేజీ కాయలు వస్తున్నాయి అనమాట. ఇది ఎక్కడ ఇచ్చినవి? ఇవి ఎవరిచ్చారంటే? ఎవరు మన గ్రూప్ లో పంచిపెట్టారమ్మా. పంచిపెట్టేటప్పుడే ఇదిగో పంచిపెట్టారు. ఇలాగ ఒక
షాక్ ఎవరైనా చూస్తే ఇన్ని కాయలు వస్తాయని ఆశ్చర్యపోతారు. చూడండి ఇదేం వెరైటీ ఫ్రెండ్స్, చూడండి ఎవరికైనా తెలియదు. టేస్టీగా ఉన్నాయి కూడా, బాగున్నాయా? కాయలు కూడా ఏదో నాటు వెరైటీ లా ఉంది. అదేనమ్మా అయి ఉంటది, నాకు తెలీదు. సీడ్స్ కోసం వదలండి ఆంటీ, మనకి ఉంచుతాను. ఓకే మొన్న గ్రూప్ లో పెడితే ఎవరెవరో అడిగారు, మా ఆయనకి కొంచెం ఏరుతారా, నాకు ఓపిక లేదంటే 10-15 కాయలు ఉన్నాయి కానీ కూర్చొని ఏరడానికి కూర్చున్నారు. సరిగ్గా కేజీ కాయలు వచ్చాయి అనమాట. బాగున్నాయి. ఇవేవో నాటు వెరైటీ అనుకుంటా, మన గ్రూప్ లో ఎవరో ఇచ్చారంట. అంతే, ఇవి ఎవరు ఇచ్చారో దీని పేరేమైనా నాకు తెలీదమ్మా. ఇచ్చారు, సరే చిక్కుడు విత్తనం లా ఉంది వేద్దాంలే అని వేసాను, కానీ ఇంత బాగా వస్తాయని తెలియదు. ఆ పాదుని చూస్తే అనిపించలేదు. గింజ కూడా బాగుంది. బాగుందమ్మా, చాలా సార్లు ఉండేను, భలే ఉన్నాయి. ఓకే అంటే అండ్ ఇక్కడ ఒక ఇదేంటంటారు, ఇది చమేలి అనుకుంటాను. చమేలి బాగా పోస్తుంది అమ్మా, మంచి స్మెల్, మంచి స్మెల్, ఎక్కువ పూలు వస్తాయమ్మా. ఇది కూడా బంతి, మళ్ళీ సీమ్ బంతి ఉంది. ఇక్కడేమో ఇది మార్నింగ్ గ్లోరీలు అంటారా? అవునమ్మా, మార్నింగ్ గ్లోరీ. అండ్ ఇక్కడ బుజ్జి గుత్తి వంకాయలు. ఇదేమోని మన సరజ గారు వాళ్ళు ఇచ్చారు, నువ్వు ఇచ్చావు సౌగంధిక. ఒక్క పువ్వు పూసింది, ఒక పువ్వు పూసింది. ఓకే సౌగంధిక. ఇదిగో ఇక్కడ కూడా ఇంకో దొండపాదు ఉంది. వేసాను, కట్ చేసి వేసాను. మీకు చాలా అయితే దొండకాయలు అంటే ఇంకా దానికి ఎక్కడానికి ఇంకా ప్లేస్ కావాలేమో అనుకున్నా. వెళ్తుంది అన్నమాట, అటు చిక్కుడు ఇటు దొండ వస్తుంది. అంటే ఇలా చెప్పులు ఎందుకు పెట్టారు? అది చెప్పులు అని అంటే మొక్కలు దిష్టి తగిలేస్తదేమో అని ఎవరో ఏమని ఉచిత సలహా ఇచ్చారనమాట, పిచ్చి సలహా. దీన్ని కూడా చూసావా నేను ఎలా చేశాను? ఏంటిది? డబ్బానే, డబ్బా మూత ఇది కిందన. అందుకనే ఇలా చేశాను. ఓకే, ఇక్కడ ఎడీనియమ్స్ అండ్ మీ గార్డెన్ లో దిష్టి తగలకుండా ఇలా చెప్పులు. కానీ ఎందుకలా పెట్టారో నాకే తెలియదు, ఎవరో జోక్ చేశారు. అక్కడ కూడా పెట్టారు, మేము పెట్టే వాళ్ళు పెట్టారు. ఓకే, చిక్కుడు కొత్తగా వేసాను. ఇది ఏ చిక్కుడో ఇంకా తెలియదు నాకు. ఆకేంటి ఇది బీరలాగా అనిపిస్తుంది చూడటానికి, నేతి బీరలాగా అనిపిస్తుంది కదా. నేతి బీర మరి లేచింది ఏదో తెలియదు, సరే వండిలే అని ఉంచాను అనమాట. ఓకే, ఇది మళ్ళీ ఇక్కడ ఆరెంజ్ కాస్మస్ ఉంది, మనం వస్తూనే చూసాం కదా రాగానే. ఇది చూడండి చామంతులు ఎంత బాగున్నాయో. పట్టుకో అను, నువ్వు ఒకటి పట్టుకుని తీస్తది. బాగుంది కదా, బుజ్జిగా ఉంది, చాలా అందంగా ఉంది కదా. ఇది ఒక లైవ్ బొకే అనమాట. రండి ఆంటీ మీరు కూడా. రా నవ్య, నువ్వు కూడా ఒకటి పట్టుకో. పర్లేదమ్మా, ఒక ఫోటో, తనకి జలుబుగా ఉంది. సో ఇప్పుడు అంకుల్ తో కూడా ఒకసారి మాట్లాడిద్దాము, ఆయన ఒపీనియన్ ఏంటో. ఆంటీ మొక్కలు పెంచుతుంటే ఎలా అనిపిస్తుందో అని అడుగుదాం. ఓకేనా అంకుల్, ఎలా అనిపిస్తుంది మీకు? ఆంటీ తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుందండి. తను హ్యాపీ ఫీల్ అయితే నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. యాక్చువల్గా ఏంటంటే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అనుకుంటే ఆ క్షణాలు గార్డెన్ లోకి వస్తే ఈ మొక్కలకి నీళ్లు పోయడము, సేవ చేయడము, ఎంత శ్రమైనా హ్యాపీగా చేసుకుంటది. చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. దాని హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అందుకో అది ఇక్కడ కూర్చుంటే మరి మొత్తం మర్చిపోద్ది అన్నమాట. టిఫిన్ చేసినా కాఫీ ఏటి అవసరం లేదు, మొక్కలు ఉంటే చాలు హ్యాపీ 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 అయిపోతుంది. ఉండండి అంకుల్, వెళ్ళిపోకండి. ఆంటీ మీ గార్డెన్ చాలా చాలా బాగుంది. చిన్నది, చాలా చిన్నది అంటారు కానీ ఎంత బాగుంది, మీ ప్రేమ కనిపిస్తుంది మీ మొక్కలన్నిట్లో. సో మీకు ఏంటంటే మీరు మార్నింగ్ అసలు ఏ టైంకి లేచి వాటరింగ్ ఎవరు చేస్తారు, మీరు ఇచ్చే ఫర్టిలైజర్స్ ఏంటి, సాయిల్ మిక్స్ ఏంటి, ఒక్కసారి చెప్పండి ఆంటీ. వాటర్ ఒక 50-60% మా వారే ఇస్తారు వాటర్ మొక్కలకి. మార్నింగ్ గానీ ఈవినింగ్ గానీ 5:30 తర్వాత ఇస్తారు, 5-5:30కి ఇస్తారు. ఓకే, అయితే నేను కూడా వస్తాను గానీ అతనికి ఏదో హెల్ప్ గా కూర్చుంటే ఆయన హ్యాపీ ఫీల్ అయిపోతారు, నాకు హెల్ప్ చేస్తారు. క్లీనింగ్ కూడా వన్స్ ఆయన రోజు పని మనుషులు రారు కాబట్టి క్లీనింగ్ కూడా చేయడానికి ఆయనే సిద్ధమైపోతారు. గ్రేట్ అంకుల్. రిటైర్ అయిపోయాం కదా, మాకు పిల్లలు ఇక్కడ లేరు కదా అని మాకు ఫీలింగ్ లేకుండా ఈ మొక్కల్నే పిల్లల్లాగా చూసుకుంటూ ఆ హ్యాపీనెస్ ని మేము భార్యాభర్తలు ఇద్దరం అనుభవిస్తున్నాము. నెక్స్ట్ ఫెర్టిలైజర్ అనేసరికి నేను గ్రూప్ లో జాయిన్ అయ్యాక ముందర ఏదో గత్తము వేయాలని తెలిసింది కానీ పెద్దగా ఏం తెలీదు. చిన్నప్పటి నుంచి మొక్కలంటే చాలా ఇష్టం అనమాట నాకు. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అమ్మ ఎక్కువ పెంచేవారు, ఆ ఇష్టం అన్నది ఉండిపోయింది అలాగా. అప్పుడు నాకు సొంత ఇల్లు వచ్చాక ఇప్పుడు నేను పెంచుకోవడానికి అవకాశం వచ్చింది. కొద్దిగా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇన్ని మొక్కలు వచ్చాయంటే గ్రూప్ పుణ్యమనే నేను అనుకుంటాను.
ఎస్పెషల్లీ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా అనుకి తక్కువే. చాలా చాలా ఇన్స్పిరేషన్ తను. నాకు ఏదైనా అడిగినా వెంటనే చెప్తారు నాకు. వెంటనే నేను అది ఇంప్లిమెంట్ చేసుకుంటాను గ్రూప్ లో ఎవరు పెట్టినా కూడా. నేనేంటంటే వీటికి ఇచ్చేది ఏంటంటే కంపోస్ట్ అని అంటే పేడ ప్లస్ శనగపిండి బెల్లము కలిపి అది ఉంచి 1 వీక్ కి 10 డేస్ కి జీవామృతం ఇస్తాను. OWDC కలిపి అది కూడాను 15 డేస్ కి ఒకసారి అది ఇస్తాను. తర్వాత కూరగాయలన్నీ ఉంచేసి అవి కుళ్ళు పెట్టి అది కంపోస్ట్ లాగా తయారు చేసి మొక్కలకి ఇస్తాను అది కూడా. నెక్స్ట్ ఏమోని గొర్రె గత్తము పేడ అవి కూడా పేడగత్తం అవి కూడా తెప్పించి అవి ఇస్తాను. ఆఖరికి బియ్యం కడిగిన నీళ్లు కూడా ఉంచుకొని అవి కూడా తీసుకొచ్చి వేస్తాను అనమాట. అంటే మీరు గనక లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవన్నీ టైం కి ఇవ్వకపోతే ఇన్నేసి పువ్వులు ఇంత బాగా ఇంత గ్రీన్ గా ఒక్క పెస్ట్ నాకైతే కనిపించలేదు గార్డెన్ మొత్తానికి. అవును, గ్రేట్. లేకుండా చూసుకుంటాను చాలా. ఎవరు అడిగినా మొక్కలు ఇవ్వడం చాలా ఇష్టం నాకు. ఎవరికైనా పంచి పెట్టాలని సరదా, పూలు గాని మొక్కలు గాని. ఆ హ్యాపీనెస్ తోనే, అందులో ఉన్న హ్యాపీనెస్ ఇంకెందులో రాదమ్మా. ఇది ఎంత ప్రేమనంటే మొక్కను చూస్తే ఆకు తొడిగినా మొగ్గు తొడిగినా పువ్వు వచ్చినా కూడా అంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నా. అయితే కాయగూరలు అన్నంత వరకు ముందు పెద్దగా తెలీదు. గ్రూప్ లోకి వచ్చాక వంకాయ మొక్కలని ఇట్లాగా ముల్లం చెట్లని ఇట్లాగా ఏవైనా సరదాగా ఇప్పుడు మట్టుకి పాలకూరని చుక్కకూరని ఇట్లా పెంచుకుంటున్నాను అనమాట. అది ఆ హ్యాపీనెస్. మీరు చూస్తానంటే ఇంకా నేను చేస్తున్న కంపోస్ట్ కూడా ఈ పక్కన రెడీ చేస్తున్నాను. చూడాలండి, చూడొచ్చు. కంపోస్ట్ చూడండి. ఇది జీవామృతం కోసం రెడీ చేసుకున్నాను. అది రెడీ అవుతున్నది. ఓకే. ఆల్రెడీ ఇది OWDC ఉంది ఇందులో. ఇది కూడా నేను తయారు చేసుకుంటున్నాను. తయారు చేసుకుని అయిపోతే మళ్ళీ వెంటనే ఫిల్ చేసుకుంటున్నాను క్యాన్ కి. ఇది ఇస్తున్నాను. బాగా వస్తున్నాయి. ఇది ఎలాగిస్తున్నారు? డైల్యూట్ చేసి అంటే నేను ఒక బకెట్ కి 3 మగ్గులు వేస్తాను. వేసి చిన్న మొక్కలకైతే ఇంకా కొంచెం తగ్గిస్తాను, పెద్ద మొక్కలకైతే 3 మగ్గులు వేస్తాను. చాలు. అదే 15 డేస్ కి ఒకసారి ఇస్తున్నాను. ఈ పూస్తున్న పువ్వులన్నీ చూస్తే మీకు నేను ఇచ్చింది మీకు అర్థమవుతుంది. అలా ఇస్తున్నా. చూడండి, ఇది పూజకి వాడిన మందారాలు కదా ఆంటీ? అవునమ్మా. ఇది చూడండి, ఇవి కూడా డ్రై చేసి పెట్టుకున్నారు. ఇవేం చేస్తారా ఆంటీ? అది పౌడర్ కొట్టేసి అవి తలకు రాసుకుందుకు యూజ్ చేస్తామమ్మా. ఓకే. తిని వాళ్ళకి ఆర్డర్లు. నీకు ఎలా అనిపిస్తుందిరా మైక్? నీకు ఎలా అనిపిస్తుందిరా మీ అత్తగారు గార్డెనింగ్ చేస్తుంటే నీ ఒపీనియన్ ఏంటి అసలు? నాకు మొక్కలంటే ఇష్టమే గాని సేవ చేయడం ఇంట్రెస్ట్ తక్కువ. మా అత్తగారికి మాత్రం చాలా అంటే చాలా ఇష్టం. సాయంత్రం గాని తెల్లవారు గాని ఒంట్లో ఇబ్బంది ఉన్నా, ముడుకులు నొప్పులున్నా ఇక్కడికి వచ్చారంటే హ్యాపీగా అలాగా రిలాక్స్ అయిపోతారు. స్టార్టింగ్ లో ఈ గ్రూప్ లోకి OTC గ్రూప్ లోకి రాకముందు, CTC గ్రూప్ లోకి రాకముందు మా బాబు కోసం పాలకూరని మస్క్ మెలాన్ అని ఇలాగ ఫ్రూట్స్ చిన్న బాబు కదా. చిన్న బాబు. ఇప్పుడు గ్రూప్ లోకి వచ్చాక ఇంకా అన్ని వెజిటేబుల్స్ అన్ని చక్కగా పండిస్తున్నారు. వాడు కూడా వస్తే మొక్కలకి నీళ్లు పెడతాడు. మా బాబు వచ్చాడనుకో ఇంకా ఎవరికి ఛాన్స్ ఇవ్వడు. తనే మొక్కలకి పైప్ తో అన్ని వాటర్ ఫిల్ చేసి వాళ్ళ తాతగారికి అందిస్తూ ఉంటాడు అనమాట. హెల్ప్ చేస్తుంటాడు. బుజ్జి గార్డెనర్ అనమాట. ఇది వీటి గురించి చెప్పలేదు. ఇవి మందారాలు ఇవి ఎండపెట్టేసి ఇది పౌడర్ చేసేసి మా అమ్మాయి దుబాయ్ లో ఉంది. వాళ్ళకి అక్కడ ఉప్పు నీళ్లు కదా, పాపం ఫీల్ అవుతుంది జుట్టు ఊడిపోతుందని. నేను ఇక్కడ పౌడర్ చేసేసి తనకి పంపిస్తాను. తను చక్కగా దీంట్లో వేసుకొని నూనెలో మరిగించుకొని, లేదంటే కుంకుడుకాయల రసం తీసేటప్పుడు అందులో కొంచెం పౌడర్ వేసుకొని తలకు పోసుకుంటారు. అంటే చాలా మందికి ఏంటంటే డౌట్, ఓన్లీ రెడ్ వాడచ్చేమో అనుకుంటారు. మందారాలు కాదండి, మందారం అన్ని ఏదైనా ఇలా కలెక్ట్ చేసుకోండి. మందారైనా రేఖ మందారైనా ఇట్లాగా చేసేసి ఉంచుకొని చేస్తాము. మేము కూడా వారం తల స్నానం చేసేటప్పుడు షాంపూలో మందార పచ్చి పువ్వులే కొన్ని 2-3 పువ్వులు వేసి మరిగిస్తాము. మరిగించేసి ఆకులు కూడా 2 వేస్తాం. మరిగించి అది గాని పోసుకుంటే ఎంత సిల్కీగా ఉంటుందో హెయిర్. కండిషనర్ ఇది హెయిర్ ఫాల్ తగ్గాలంటే ఈ ఎర్ర మందార, ఏ మందారైనా పర్లేదు, ఎస్పెషల్లీ ఎర్ర మందార
కొంచెం అలోవెరా వాటర్ లో మరిగించి ఓకే అది కొంచెం చల్లగా అయిపోయాక హెయిర్ కి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక హెయిర్ వాష్ చేసుకుంటే మంచి ఏ కండిషనింగ్ conditioner అవుతుంది. అవసరం లేదు. ఓకే అలా టిప్ చూసారా? మీరు ఈ వీడియో కనుక ఫుల్ గా చూస్తే ఇలాంటి మంచి యూస్ఫుల్ టిప్స్ మేము మీకు చెప్తుంటాం అన్నమాట. చూడండి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటది, మనకు తెలియకపోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ అవి ఫాలో అయినప్పుడు మీకు యూజ్ అవుతాయి కాబట్టి మేము ఈ వీడియో చేయడం. ఇటు రండి అంకుల్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓవరాల్ వీడియో అన్నమాట. జయలక్ష్మి ఆంటీ వీడియో. వాళ్ళు అరసవిల్లి దగ్గర ఉంటారు, శ్రీకాకుళం. మా శ్రీకాకుళంలోనే మా గ్రూప్ మెంబర్ అన్ని అన్నమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. Bye friends.